వెల్కమ్ టు మెగానే టీవీ బన్నిక్ టాపిక్. సరిహద్దుకు దగ్గరగా ఉన్న హైవేపై ఒక్కసారిగా యుద్ధ హెలికాప్టర్లు దిగాయి. క్షణాల్లోనే గాల్లోకి ఎగిరాయి. అసలు హైవేపై అపాచీ, రుద్ర హెలికాప్టర్లతో ఈ డ్రిల్ ఎందుకు నిర్వహించారు? పాకిస్తాన్ తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకుంటున్న వేళ భారత్ ఇచ్చిన సంకేతం ఏంటి? యుద్ధ పరిస్థితుల్లో రన్వేలు దెబ్బతిన్నా రహదారుల నుంచే ఆపరేషన్స్ కొనసాగించేలా భారత్ సిద్ధమవుతుందా? అసలు ఈ విన్యాసం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? పాకిస్తాన్ తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్న వేళ భారత సైన్యం సరిహద్దుల్లో ఆపరేషన్ రెడీనెస్ను మరోసారి చాటింది. రాజస్థాన్లోని జైసల్మేర్, బార్మేర్ సెక్టార్లలో భారత్ మాలా హైవేపై అపాచీ, రుద్ర హెలికాప్టర్ల ల్యాండింగ్, టేకాఫ్ డ్రిల్స్ నిర్వహించింది. భారత్ పాకిస్తాన్ సరిహద్దులకు సమీపంలో జరిగిన ఈ విన్యాసాలు వ్యూహాత్మకంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సాధారణ ఎయిర్ బేస్లకు బదులుగా అవసరమైన సమయంలో రహదారులను ప్రత్యామ్నాయ ల్యాండింగ్ జోన్లుగా వినియోగించుకునే సామర్థ్యాన్ని ఈ తరహా శిక్షణలు పరీక్షిస్తాయి. యుద్ధ పరిస్థితుల్లో ప్రధాన రన్వేలు అందుబాటులో లేకపోతే ప్రత్యామ్నాయ మౌలిక సదుపాయాలు కీలకంగా మారుతాయి. అందుకే సైన్యం చేపట్టే ఇలాంటి డ్రిల్స్ను కేవలం శక్తి ప్రదర్శనగా చూడలేం. ఇవి సంక్షోభ సమయంలో వేగంగా స్పందించే సామర్థ్యాన్ని మెరుగుపరిచే శిక్షణలో భాగం. అపాచీ హెలికాప్టర్లు ప్రధానంగా శత్రు లక్ష్యాలపై దాడులకు అనువైన అధునాతన అటాక్ హెలికాప్టర్లుగా రూపుదిద్దించబడ్డాయి. రుద్ర మాత్రం భారతీయ సైనిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసిన సాయుధ హెలికాప్టర్గా పలు రకాల మిషన్లలో ఉపయోగపడుతుంది. అందుబాటులో ఉన్న మౌలిక వసతులను కూడా సైనిక అవసరాలకు ఉపయోగించుకునే సామర్థ్యం కీలకం. మొత్తంగా చూస్తే ఈ విన్యాసాలు సరిహద్దు ప్రాంతాల్లో భారత్ బలగాల సమన్వయం, వేగం, సిద్ధతకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని చూపిస్తున్నాయి. అయితే ఇటువంటి డ్రిల్ను ఏదైనా నిర్దిష్ట దేశంపై తక్షణ దాడికి సంకేతంగా కాకుండా సాధారణ సైనిక సందిగ్ధతలో భాగంగా చూడాల్సి ఉంటుంది. ముందుగా జాగ్రత్త మేలు అన్నట్లుగా ఎలాంటి పరిస్థితి ఎదురైనా సిద్ధంగా ఉండేలా భారత బలగాలు తమ సామర్థ్యాలను నిరంతరం పరీక్షిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో ఒక్కసారిగా హెలికాప్టర్లు హైవేపైకి దిగాయి, తిరిగి గాల్లో ఎగిరాయి. చూడడానికి ఇది సాధారణ సైనిక విన్యాసంలా కనిపించినా దీని వెనుక ఉన్న వ్యూహం మాత్రం చాలా కీలకమైంది. జైసల్మేర్, బార్మేర్ ప్రాంతాల్లోని భారత్ మాలా హైవేపై భారత సైన్యం అపాచీ, రుద్ర హెలికాప్టర్లతో ఈ డ్రిల్ చేపట్టింది. వాయుసేన, ఆర్మీకి చెందిన హెలికాప్టర్ ఆపరేషన్లలో ప్రత్యామ్నాయ ప్రాంతాలను వినియోగించే సామర్థ్యాన్ని ఇలాంటి శిక్షణలు పెంచుతాయి. రన్వేలు దెబ్బతిన్నా లేదా వాటి వినియోగం పరిమితమైన రహదారులు అత్యవసరంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అందుకే హైవేను కేవలం రవాణా మార్గంగా కాకుండా అవసరమైనప్పుడు వ్యూహాత్మక వరుసగా కూడా పరిగణిస్తారు. అపాచీ వంటి అటాక్ హెలికాప్టర్లు భూమిపై ఉన్న లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు చేయడానికి రూపొందించబడ్డాయి. రుద్ర హెలికాప్టర్ నిఘా, రక్షణ, సాయుధ మద్దతు వంటి విభిన్న పాత్రల్లో ఉపయోగించేలా అభివృద్ధి చేయబడింది. పాకిస్తాన్కు చైనా, టర్కీ నుంచి వివిధ రకాల సైనిక పరికరాలు అందుతున్న నేపథ్యంలో భారత సైన్యం కూడా తన సంసిద్ధతను నిరంతరం అప్డేట్ చేస్తుంది. అయితే ఈ డ్రిల్ను ప్రత్యర్థికి నేరుగా సవాల్గా కాకుండా అత్యవసర పరిస్థితుల్లో కార్యాచరణ సామర్థ్యాన్ని పరీక్షించే ప్రక్రియగా చూడడం సముచితం. సరిహద్దు ప్రాంతాల్లో వేగంగా బలగాలను మోహరించడం, అవసరమైన చోట కార్యకలాపాలు కొనసాగించడం వంటి అంశాలపై ఈ తరహా శిక్షణలు దృష్టి పెడతాయి. దీంతో భారత సైనిక వ్యవస్థలో ప్రత్యామ్నాయ మౌలిక వసతుల వినియోగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో స్పష్టమవుతోంది. పాకిస్తాన్ తన రక్షణ కొనుగోళ్లను విస్తరిస్తున్న సమయంలో భారత్ కూడా సరిహద్దుల్లో తన ఆపరేషన్ సామర్థ్యాన్ని నిరంతరం పరీక్షిస్తోంది. ఇందులో భాగంగానే రాజస్థాన్లోని పశ్చిమ సెక్టార్లో హెలికాప్టర్ కార్యకలాపాలకు సంబంధించిన ప్రత్యేక డ్రిల్ నిర్వహించారు. భారత్ మాలా హైవేపై అపాచీ, రుద్ర హెలికాప్టర్లు ల్యాండ్ కావడం, తిరిగి టేకాఫ్ కావడం ఈ విన్యాసాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. హైవేపై హెలికాప్టర్ కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా పైలట్లు, గ్రౌండ్ సిబ్బంది, ఇతర సహాయక బృందాల మధ్య సమన్వయాన్ని పరీక్షించుకోవచ్చు. ప్రత్యామ్నాయ ల్యాండింగ్ ప్రాంతాలపై శిక్షణ ఉండడం సంక్షోభ సమయంలో విమాన కార్యకలాపాలను కొనసాగించేందుకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఇలాంటి సామర్థ్యం వేగవంతమైన ప్రతిస్పందనకు దోహదం చేస్తుంది. అపాచీ హెలికాప్టర్లలో అధునాతన సెన్సార్లు, ఆయుధ వ్యవస్థలు ఉండడంతో ఇది అటాక్ మిషన్లకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. రుద్ర భారతదేశంలో అభివృద్ధి చేసిన ఆయుధ సామర్థ్యం కలిగిన హెలికాప్టర్గా ఆర్మీ అవసరాలకు సేవలందిస్తుంది.
తెలుస్తోంది. ఈ రెండు వేదికలను ఒకే డ్రిల్లో ఉపయోగించడం ద్వారా విభిన్న సామర్థ్యాల మధ్య సమన్వయాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు ప్రజల దృష్టిని ఆకర్షించినప్పటికీ అసలు ప్రాధాన్యత మాత్రం ఆ శిక్షణ ద్వారా సాధించే ఆపరేషన్ ప్రయోజనాలదే. అవసరం వచ్చినప్పుడు వెంటనే స్పందించేందుకు ముందస్తు శిక్షణ ఎంతో ముఖ్యం. అయితే ప్రత్యర్థి దేశాలపై ఖచ్చితమైన అంచనాలు వేయడం కంటే స్వీయ సామర్థ్యాలను పెంచుకోవడమే ఇలాంటి విన్యాసాల ప్రధాన ఉద్దేశం. అందుకే పశ్చిమ సరిహద్దుల్లో జరిగిన ఈ హెలికాప్టర్ డ్రిల్ను భారత సైనిక సంసిద్ధలో మరో ముఖ్యమైన సాధనగా చూడవచ్చు. రాజస్థాన్ ఎడారి ప్రాంతాల్లో కనిపించిన ఈ దృశ్యాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. భారత్మాలా హైవేపై సైనిక హెలికాప్టర్లు దిగడం, మళ్లీ గాల్లోకి ఎగరడం వెనుక అత్యవసర పరిస్థితులకు సిద్ధమయ్యే వ్యూహం ఉంది. జైసల్మేర్, బర్మేర్ సెక్టార్లలో జరిగిన ఈ విన్యాసాల్లో అపాచీ, రుద్ర హెలికాప్టర్లు పాల్గొన్నాయి. సాధారణంగా సైనిక విమానాలు, హెలికాప్టర్లు నిర్దేశిత స్థావరాల నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తాయి. కానీ సంక్షోభ సమయంలో ప్రధాన స్థావరాలు అందుబాటులో లేకపోతే ప్రత్యామ్నాయ ప్రదేశాలు అవసరమవుతాయి. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని హైవే ఆధారిత ఆపరేషన్లపై శిక్షణ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఇదే కేవలం పైలట్ల నైపుణ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. భద్రతా ఏర్పాట్లు, కమ్యూనికేషన్, గ్రౌండ్ సపోర్ట్ వంటి అనేక అంశాలు ఇందులో భాగమవుతున్నాయి. అపాచీ తన దాడి సామర్థ్యంతో భారత సైనిక వ్యవస్థలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. రుద్ర దేశీయంగా అభివృద్ధి చేసిన సాయుధ హెలికాప్టర్ కావడంతో భారత రక్షణ ఉత్పత్తి సామర్థ్యానికి కూడా ఇది ఉదాహరణగా నిలుస్తుంది. పాకిస్తాన్ ఇతర దేశాల నుంచి సైనిక సామర్థ్యాలను పెంచుకుంటున్నప్పటికీ భారత ప్రతిస్పందన కేవలం ఆయుధాల కొనుగోళ్లకే పరిమితం కావడం లేదు. ఊరంతా ఒక దారి, ఉలికి పడితే మరో దారి అన్నట్లుగా ప్రత్యామ్నాయ కార్యాచరణ మార్గాలను సిద్ధం చేసుకోవడము రక్షణ వ్యూహంలో భాగమే. అందుకే హైవే ల్యాండింగ్ డ్రిల్స్ భవిష్యత్తులో ఎదురయ్యే అనూహ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న శిక్షణగా కనిపిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో సైనిక మౌలిక వసతులను బహుళ ప్రయోజనాలకు వినియోగించుకునే దిశగా భారత్ ముందుకు సాగుతున్న విషయాన్ని ఈ విన్యాసాలు తెలియజేస్తున్నాయి. సరిహద్దు భద్రతలో వేగం, ప్రత్యామ్నాయ మార్గాలు, సమన్వయం ఇప్పుడు అత్యంత కీలకంగా మారాయి. ఇదే నేపథ్యంలో భారత సైన్యం రాజస్థాన్లో నిర్వహించిన హెలికాప్టర్ డ్రిల్ ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. జైసల్మేర్, బార్మేర్ హెలికాప్టర్లలో భారత్మాలా హైవేను ఉపయోగించి అపాచీ, రుద్ర హెలికాప్టర్లు ల్యాండింగ్, టేకాఫ్ నిర్వహించాయి. ఇలాంటి విన్యాసాలు అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న మౌలిక వసతులను సైనిక అవసరాలకు ఎలా ఉపయోగించుకోవచ్చో పరీక్షిస్తాయి. ప్రధాన ఎయిర్ ఫీల్డ్లపై ఆధారపడకుండా కార్యకలాపాలను కొనసాగించే సామర్థ్యం సంక్షోభ సమయంలో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా పశ్చిమ సరిహద్దుకు సమీపంలోని ప్రాంతాల్లో వేగంగా స్పందించాల్సిన పరిస్థితులు తలెత్తితే ప్రత్యామ్నాయ ఆపరేటింగ్ ప్రాంతాలు కీలకంగా మారతాయి. అపాచీ హెలికాప్టర్ శత్రు లక్ష్యాలపై దాడి చేయడానికి రూపొందించబడిన అత్యాధునిక వేదికగా గుర్తింపు పొందింది. రుద్ర హెలికాప్టర్ భారత సైనిక అవసరాలకు అనుగుణంగా దేశీయంగా అభివృద్ధి చేసిన సాయుధ వేదిక. ఇది నిర్వహించిన డ్రిల్లో పైలట్ల సామర్థ్యంతో పాటు భద్రతా బృందాలు, గ్రౌండ్ సిబ్బంది, కమ్యూనికేషన్ వ్యవస్థల సమన్వయం కూడా కీలకమే. పాకిస్తాన్, చైనా, టర్కీ వంటి దేశాలతో రక్షణ సహకారాన్ని పెంచుకుంటున్న నేపథ్యంలో భారత సైన్యం తన సంసిద్ధతను నిరంతరం కొనసాగిస్తోంది. సరిహద్దుల్లో శత్రు కదలికలు ఎలా ఉన్నా భారత సైన్యం మాత్రం తన వ్యూహాలను ఎప్పటికప్పుడు పదును పెడుతుంది. హైవేపై అపాచీ, రుద్ర హెలికాప్టర్ల ల్యాండింగు, టేకాఫ్ డ్రిల్లు అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకునే సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచింది. ఇది కేవలం ఒక విన్యాసం కాదు, యుద్ధ పరిస్థితుల్లో ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఆపరేషన్లు కొనసాగించేందుకు చేస్తున్న ముందస్తు సన్నాహం. పాకిస్తాన్ తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకుంటున్న వేళ భారత్ కూడా తన సరిహద్దు రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. అందుకే ఈ డ్రిల్ ఇచ్చిన సందేశం ఒక్కటే: సరిహద్దులో అప్రమత్తత తగ్గదు, సంసిద్ధత విషయంలో రాజీ ఉండదు.